అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పేద మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలకి 51,32,571 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజల సంక్షేమాన్ని ధైర్యంగా మానవ సేవగా అందిస్తున్నామని, ఎక్కడా లోటు లేకుండా ప్రతి దరఖాస్తుదారికి సహాయం అందుతుందని తెలిపారు. అంతేకాక వైసీపీ పాలనలో ఈ సహాయం పరిమితంగా ఉండేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రతి అవసరం పడిన వ్యక్తికి సకాలంలో ఆర్థిక సహాయం అందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి చేతికి ఎముక లేకుండా సహకారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఈనాడు 51,32,571 రూపాయలు అందివ్వడం జరిగింది. ఇంతవరకు దగ్గరగా 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద 31 దఫాలుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ప్రకారం చేస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి తరఫున పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా లోటు లేకుండా అడిగిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్లు ఇచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ విధమైన వైద్యపరమైన సహాయాలు వారు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బిల్లుల రూపంలో మాకు అందిస్తే తప్పనిసరిగా వారికి ఆ మంజూరుకి ఎంతో కొంత ఏదో విధమైన ఆర్థిక సహకారం అందించేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కూడా ఎవరికి కూడా దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళకి కావలసిన కొద్ది మందికే పరిమితమైన పరిస్థితి. అటువంటిది ఈ రోజున వారు వీరు అని లేకుండా అందరికీ కూడా ఈ విధమైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా, దానికి ముఖ్యమంత్రి గారికి సర్వదా కృతజ్ఞులై ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఉంటాను. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 73 మందికి 52 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివ్వడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇప్పటికి కొత్తపేట నియోజకవర్గంలో దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా నియోజకవర్గంలో అందివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాల అందరికీ కూడా ఆలంబనగా ఉంటుంది. పేదలు వైద్యం చేయించుకుని అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చే ఆర్థిక సహకారం ఎంతో ఇదోతికంగా వారికి మేలు చేకూరుతూ ఉంది. మానవ సేవే మాధవ సేవగా చంద్రబాబు నాయుడు గారు
కొత్తపేట నియోజకవర్గం నుంచి వచ్చిన ఏ దరఖాస్తులైనా వెంటనే వాటిని మంజూరు చేసి నిధులు ఇస్తూ ఉన్నారు. చాలా పేద వర్గాలకి ఎంతో మేలు కలుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి కావలసిన కొందరికే పరిమితమైంది తప్ప ఎవరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహకారం అందిన పరిస్థితులు లేవు. ఈనాడు ఒక భరోసాగా పేద వర్గాలకి హాస్పిటల్ పాలై వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత ఆర్థిక సహకారం అందుతుందన్న ఆశతోటి ఈనాడు పేదలందరూ కూడా వైద్యం చేయించుకున్న బిల్లులు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి గారు చేతికి వెన్నుముక లేకుండా అవి మంజూరు చేస్తూ ఉన్నారు. దగ్గర 8 కోట్ల రూపాయలు 31 దఫాలుగా 1150 మందికి మన నియోజకవర్గంలో అందివ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ దానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.